హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అంటే నెక్స్ట్ 3 డేస్లో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అండ్ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చండి, 100% వర్క్ అవుతాయి. దానికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో చూసే టైంకి అసలు మీ కోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్, ట్రూ ఇంటెన్షన్స్, నెక్స్ట్ యాక్షన్, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం. 5 ఆఫ్ కప్స్, అండర్ ద డెక్ ద వరల్డ్. ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయ్యి ఉండొచ్చు, ఎస్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ సాజిటేరియస్ కూడా అయ్యి ఉండొచ్చు, ఫైర్ సైన్. నాకు ఇక్కడ సెపరేషన్, ఎవరైతే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారో మీరు సెపరేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది, బికాస్ 5 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ సోర్స్. ఒకవేళ ఎవరైతే సెపరేషన్లో లేరో, ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నా సరే మీ రిలేషన్ అయితే అంత బాగాలేదు, ఖచ్చితంగా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే రిలేషన్షిప్ ఉంది కానీ అది ఉన్నట్టు మీకు అనిపించట్లేదు. సో రిలేషన్షిప్లో ఉన్నా మీరు సెపరేషన్లో ఉన్నా అన్న ఫీలింగ్లోనే ఉంటున్నారు ఇద్దరు, బికాజ్ మీ ఇద్దరికి ఎమోషనల్ డిస్టెన్స్ అన్నది చాలా వచ్చేసింది. బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు రైట్ నో చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా చాలా మిస్ అవుతున్నారు. ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలని ట్రై చేస్తున్నా, తనకు అవ్వట్లేదు. బికాస్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన సిచ్యువేషన్ తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మేబీ తనకు వేరే ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు, బట్ దాని మీద ఫోకస్ చేయకుండా మీ గురించి ఆలోచిస్తూ, అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయ్యింది, సో ఇవన్నీ తలుచుకుంటూ బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా. ఆర్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ, ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడుకున్నా, ఓకే తను నన్ను ఎలా ఉంది, నేను ఏం చేశాను, ఇలా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. బట్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ 5 ఆఫ్ కప్స్ ఖచ్చితంగా చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ అంటే మీన్స్ సాడ్నెస్. సో చాలా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. సో తన ఫీలింగ్స్ వచ్చేసి డెవిల్, 2 ఆఫ్ వీల్స్ అండ్ 9 ఆఫ్ వీల్స్. సో అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం మీరు కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టు, మీ మాటే నెగ్గాలి అన్నట్టు కూడా తను ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు రిలేషన్షిప్లో తన మాటే వినాలి, నా మాట వినిపించుకోరు అనే విధంగా కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ రైట్ నో 2 ఆఫ్ వీల్స్, తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అయితే కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పర్సన్. అండ్ 9 ఆఫ్ వీల్స్, ఓకే తన కెరియర్ మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నా, తనకు అవ్వట్లేదు బికాస్ తన ప్రజెంట్ ఎనర్జీ 5 ఆఫ్ కప్స్. అండ్ మీ పర్సన్కి మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్కి వన్ ఆఫ్ ద రీజన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వండొచ్చు. మేబీ కెరియర్ వైజ్ మీ పర్సన్ ఇంకా సెటిల్ అవ్వకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ రైట్ నో అయితే తను చాలా మిస్ అవుతున్నారు. ఈ బాధను మర్చిపోవడానికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నారు, బట్ అది కూడా మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది. సో అందుకే ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ మీ గురించి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు రైట్ నౌ. ప్రెజెంట్ ఈ వీడియో చూసే టైంకి అయితే మీ పర్సన్ మీ గురించి చాలా 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 ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఇది కూడా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం, చాలా చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. దీని నుంచి బయటికి రావడం మీ పర్సన్కి చాలా 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 కష్టంగా ఉంది. అండ్ టెంపరెన్స్ ఏంటంటే, ఎస్ పేషెన్సీగా ఉండాలి,
తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అన్నీ తన కంట్రోల్‌లో ఉండాలి. ఎందుకంటే తన కంట్రోల్‌లో లేవు. రైట్ నౌ తన కంట్రోల్‌లో లేవు. అందుకే తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. బికాస్ తను వర్క్ చేయాలన్నా వర్క్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఎమోషనల్‌గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. సో, తన ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం మీ పర్సన్‌కి చాలా చాలా కష్టంగా ఉంది. బట్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారంటే ఈ సెపరేషన్ పెయిన్ తను తీసుకోలేకపోతున్నారు. 3 ఆఫ్ సోర్డ్స్ చాలా చాలా హార్ట్ బ్రోకెన్‌గా ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ ఏడుస్తున్నారనమాట. ఒక రూమ్‌లో లోన్లీగా కూర్చొని. ఫీమేల్స్ అయితే ఏడుస్తారు. జెంట్స్ అయితే కవర్ చేసుకుంటూ చూపించుకోలేక, ఎవరితో చెప్పుకోలేక మనసులో ఏడుస్తున్నారనమాట. బట్ చాలా చాలా హెవీ ఎనర్జీ అయితే ఉందండి. సో, మీ పర్సన్ అయితే రైట్ నౌ సిచ్యువేషన్ అయితే ఎమోషనల్‌గా చాలా దారుణంగా ఉంది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ లోన్లీగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఓకే. లాంగ్ డిస్టెన్స్ లేనోళ్ళైతే పర్లేదు ఇంటి దగ్గరే ఉన్నవాళ్ళు. బట్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటారో మీ పర్సన్ ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోయి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చూడండి. నేను ఏదైతే చెప్పానో ఇది మీ పర్సన్. ఈ చేంజెస్ తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ రిలేషన్‌షిప్‌లో మేబీ రీసెంట్‌లీ సెపరేట్ అయినా గానీ, లేదా మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా గానీ, వాటి గురించి తలుచుకుంటూ ఆ చేంజెస్‌ని తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తనకు చాలా చాలా కష్టంగా ఉంది మీ పర్సన్‌కి ఈ చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయడానికి. మీ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పట్ల? అండ్ అట్ ద డెక్ 6 ఆఫ్ సోర్డ్స్. యా, మీరు కూడా స్టక్ అయి ఉన్నారండి. 8 ఆఫ్ సోర్డ్స్. ఎందుకు ఇలా అయిపోయింది రిలేషన్షిప్? మీరు కూడా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఎక్కడైతే మీ రిలేషన్షిప్ స్టాప్ అయిపోయిందో అక్కడే ఆగిపోయారు మీరు కూడా. అది రిలేషన్షిప్ స్టాప్ అయిన పాయింట్ అవ్వచ్చు, లేదా మీరిద్దరు గొడవ పడ్డ పాయింట్ అవ్వచ్చు. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి స్టక్గా ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ సోర్డ్స్. అండ్ జస్టిస్. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే నాదే కరెక్టు, సో ఈ గొడవలో నా తప్పేమీ లేదు, సో అని మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మీరు కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు, లేదా కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్. బట్ జస్టిస్ ఏంటంటే యా, మీరు ఏదైనా సరే అంటే ఈక్వల్గా ఉండాలి రిలేషన్షిప్లో అన్నట్టు ఆలోచిస్తున్నారు. బట్ ఎస్, మీకైతే మీ పర్సన్తో ఈ రిలేషన్ కావాలనే ఉంది. మీరు ఒకవేళ తను కాల్ చేసినా మీరు థింగ్స్ అన్న ఫిక్స్ చేసుకోవాలి, మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుని మేము ఇద్దరం ఒకటైపోవాలని అయితే మీరు ఆలోచించుకుంటున్నారు. బట్ మీకు స్టెబిలిటీ కావాలి. ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండట్లేదు. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీకైతే మీ పర్సన్ నుంచి రీయూనియన్ కావాలి. యా, మీరు స్టక్ అయ్యే ఉన్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లీబ్రా. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. Under the deck, Wheel of Fortune, Judgment, 9 of Swords and 9 of Cups. అగైన్ తనకి రిలేషన్షిప్ అయితే కావాలి, బట్ మీ పర్సన్ ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు, యాక్షన్ తీసుకోవాలా వద్దా అని. బికాస్ తన మెంటల్ స్టేటస్ అయితే బాగాలేదు. తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీగా ఉన్నారు. సో 9 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ కూడా 9 ఆఫ్ సోర్డ్స్ అంటే చూడండి మీ పర్సన్ ఎలా, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో. సో ఈ టైంలో తన యాక్షన్ తీసుకున్నా మళ్ళీ మీకు గొడవలు అయ్యే ఛాన్సే ఉంది. సో బెటర్
కొంచెం స్పేస్ ఇవ్వండి మీ పర్సన్కి. రైట్ నో కూడా నేను యాక్షన్ అయితే చూడట్లేదు. ఎస్, తనైతే అనుకుంటున్నారు మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. బికాజ్ 9 ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా విష్ చేస్తున్నారు. బట్ ఈ పెయిన్లో కోరుకోవడం వేరు, మీ వాల్యూ తెలిసి మిమ్మల్ని కోరుకోవడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. బికాజ్ ఇప్పుడు మిస్ అవుతున్నారు కాబట్టి ఆ డెస్పరేషన్లో మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. బట్ అలా కాకుండా మీ వాల్యూ తెలిసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే అది వేరు, అది ఎక్కువ కాలం ఉంటుంది. సో తిను ఇప్పుడు రైట్నో అయితే ఒక డెసిషన్ తీసుకోవాలి. తనకి నెమ్మదిగా క్లారిటీ అయితే వస్తుంది. బికాజ్ జడ్జ్మెంట్ ఉంది ఇక్కడ. బట్ విత్ ఇన్ నెక్స్ట్ 72 అవర్స్లో నేనైతే యాక్షన్ చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి. బట్ తనకి మీ రియలైజేషన్ అయితే మాత్రం మీ మీద, అంటే మీ గురించి ఉన్న నెగిటివ్ ఒపీనియన్ పోయి మీ గురించి రియలైజేషన్ అయితే మాత్రం వస్తుంది. అంటే మీరు తన కోసం ఏమేం చేసింది ఏంటి, అందుకే ఇంత సఫర్ అవుతున్నారు. బికాస్ మీరు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోయినా, బికాజ్ ఎప్పుడు గొడవ పడినా మీరే ముందు వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవడం, ప్రతిసారి మీరే వెళ్ళి బతిమాలుకోవడం. బట్ ఇప్పుడు అవి ఏం జరగట్లేదు కాబట్టి మీ పర్సన్ ఇంత సఫర్ అవుతున్నారు. బికాజ్ మీకు మీ వర్త్ తెలిసింది. ఎప్పుడు నేనే చేయాలా, అన్నీ నేనే చేయాలా, ఎప్పుడు గొడవ పడినా నేనే ముందు వెళ్ళాలా, నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని మీరు ఆలోచించడం వల్ల ఇక్కడ మీ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ ట్రిగర్ అవుతున్నారు. బికాజ్ ఎప్పుడు మీరు సార్ట్అవుట్ చేసుకునేవారు, ఇప్పుడు మీరు చేయట్లేదు. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆ ట్రిగరింగ్లో ఉన్నారు రైట్ నౌ. సో విత్ ఇన్ నెక్స్ట్ 72 అవర్స్ అయితే మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ అయితే కష్టం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కెన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? స్ట్రెంగ్త్ చూసారా, మీరు మీ మీద ఫోకస్ చేస్తున్నారని నేను ఆల్రెడీ చెప్పాను. లియో, మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది మీకు మీకు తీసుకోవాలని ఉంది. బట్ రైట్ నో మీరు మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. బికాజ్ మీరు ఫస్ట్ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఎదుటి వాళ్ళని కూడా స్ట్రాంగ్గా ఉంచగలరు. లియో ఎనర్జీ ఉంది ఇక్కడ. మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు. సో మీరు మీ గురించి ఆలోచించుకోవడం, మీ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. బికాజ్ ఫస్ట్ మీరు ఎమోషనల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటేనే రిలేషన్షిప్ ఎలా ఉన్నా బ్యాలెన్స్ చేయగలరు. ఇద్దరు బ్యాలెన్స్ చేయలేకపోతే రిలేషన్షిప్ అనేది మొత్తానికి కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఎస్, మీరు తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ బట్ ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. మీరు కూడా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు. అసలు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి, నియర్ ఫ్యూచర్లో ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది చూద్దాం. Ten of Cups, Chariot and 9 of Cups. చూడండి ఇక్కడ చాలా 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 అబ్స్టికల్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో. అండ్ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో కనుక మీరు డీల్ చేస్తూ ఉంటే రైట్ నౌ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. బట్ ఇక్కడ చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి. బట్ ఇద్దరు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. బట్ 9 ఆఫ్ వాండ్స్ అంటే కూడా అబ్స్టికల్స్. సో ఎవరైతే రిలేషన్షిప్ కావాలో గివ్ అప్ ఇవ్వకండి. అండ్ చారియట్, బట్ ఈ అబ్స్టికల్స్ మీరు ఫేస్ చేయగలిగితేనే, ఓవర్కమ్ చేయగలిగితేనే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది. ఒకసారి క్లారిఫై చేద్దాం. మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉండాలి. సో మీ రిలేషన్షిప్లో ఎటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా మీరిద్దరు దాన్ని ఓవర్కమ్ చేయగలిగి ఉండాలి. అప్పుడే రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళండి. అదర్వైజ్ వద్దు, నేను చేయలేను, నేను ఓన్లీ రిలేషన్షిప్ కోసం ఏమీ చేయను, జస్ట్ నేను ఎంజాయ్ చేస్తాను, ఆ రిలేషన్షిప్ నుంచి వచ్చే ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తాను కానీ నేనేం వర్క్ చేయను, నేను ఎఫర్ట్స్ పెట్టను అంటే అవ్వదు. ఎఫర్ట్స్ పెడతాను అని అంటేనే రిలేషన్షిప్లో ఉండండి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరికి. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ని కూడా మీరు రిజాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ థింగ్స్ అనేవి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. బట్ చాలా చాలా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయండి. అంటే స్మూత్ జర్నీ అయితే కాదు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి? Three of Cups, Knight of Cups at Death card. సో మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది మీ లైఫ్లోకి. డెత్ కార్డ్ మేబీ మీ రిలేషన్షిప్ కానీ మీ కెరియర్ కానీ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది, ఇంకా అవ్వట్లేదు, సంథింగ్ ఎండ్ అయిపోయే స్టేజ్లో ఉందనుకుంటే ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. డెత్ కార్డ్ అనేది ఒక ఎండింగ్, అలాగే ఒక న్యూ బిగినింగ్ కూడా. ఎస్, చూడండి నైట్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా మీకు బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. అండ్ ఈ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ 3 ఆఫ్ కప్స్. సో మీరు ఏం చేయాలి అని అంటే ఇలాంటి ఎనర్జీలో ఉండకుండా మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేయడానికి అయితే చూడండి. ఎవరైనా ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఏదైనా కమ్యూనికేషన్ గురించి కనుక వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో ఉండొచ్చు, వాటర్ సైన్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. ఆ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.